విద్యకు యాక్సిడెంట్ చేయించిన రోహిణి బండారం అందరి ముందు బయట పెట్టిన విద్య. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా హ్యాపీగా ఇక బాలు మీనా అయితే ఉంటారు. ఎందుకంటే బాలు మీనా ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ఉంటారు. వాళ్ళ సంతోషంలో అందరూ కూడా బాలు పంచుకోవాలి అనుకుంటారు. కారణం ఏంటంటే రోహిణి గురించి బండారం అయితే బయటపడిపోయింది. రోహిణిని మీనా దెయ్యంలా భయపెట్టి మొత్తానికి రోహిణి నాటకం బయటపడేలా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ రకంగా మొత్తానికి రోహిణి వాళ్ళ నాన్న తన మీదకి వచ్చాడు అన్నట్టుగా మనోజ్ను భయపెట్టడం మొదలుపెట్టింది. ఇక రోహిణి విషయం వాళ్ళు అనుకున్నది కరెక్టేనని అర్థం చేసుకున్న బాలు అయితే ఈలోపు ట్రాఫిక్ పోలీస్తో గొడవ అవడం. ఇక ట్రాఫిక్ పోలీస్తో అయినటువంటి గొడవతో ఒక బాలు అయితే కొంచెం బాధపడతాడు. ఇలా ఉన్నటువంటి టైంలోనే విద్య రోహిణికి మధ్య గొడవ జరిగింది కదా. విద్య అయితే ఇక రోహిణితో మాట్లాడటం మానేసిన తర్వాత రోహిణి విద్య ఇంటికి వస్తుంది. ఎందుకు వచ్చావు అని చెప్పని అడుగుతుంది. అదేంటి విద్య అలా అంటావు అని చెప్పానంటే, దయచేసి నువ్వు నా ఇంటికి రాకు, ఎందుకంటే నన్ను నేను కోల్పోతున్నాను తెలుసా, నీకు విషయం అర్థం కావట్లేదు గాని అని అంటుంది. అదేంటి విద్య అలా అంటావేంటి, ఎంతైనా మనం ఫ్రెండ్స్ విద్య అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఫ్రెండ్సా మనమా అని నువ్వనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. నాకైతే ఆ ఆలోచన రావట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో అనుకోవాలని కూడా నా మనసుకు అనిపించట్లేదు, అందుకోసమే అని చెప్పని అంటే, విద్య ప్లీజ్ అలా అనకే అంటే, చూడు నాకు వస్తున్న కోపానికి నిజంగా చెప్తున్నాను కదా, నేనైతే ఇకపై ఖచ్చితంగా నిన్ను నాకు స్నేహితురాలుగా అనుకోవాలి అని నేను అస్సలు అనుకోవట్లేదు అని చెప్పని అంటుంది. అదేంటి విద్య అలా అంటావు, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడుకు ప్లీజ్ అని విద్యని ఎంతలా రోహిణి బ్రతిమలాడినా విద్య అయితే దయచేసి నాతో మాట్లాడకు, ఎందుకంటే నా మనసుకి నాకు అనిపిస్తున్నటువంటి ఆలోచనల ప్రకారం ఖచ్చితంగా నేను నిన్ను చెప్తున్నాగా, నేను నిన్ను ఫ్రెండ్గా మాత్రం అనుకోదలుచుకోలేదు, అనుకోను అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే విద్య సరే అని చెప్పని అంటుంది. రోహిణి సరే అని చెప్పని అంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి అలా వెళ్ళిపోవడంతో ఇక విద్య అయితే మనుషులు ఇలా ఎలా ఉంటారో అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక వెంటనే ఇక అలా వెళ్ళినటువంటి రోహిణి ఆలోచనలో పడుతుంది. ఎస్, ఖచ్చితంగా ఈ విద్య అయితే ఏం చేస్తుందో ఏంటోనని చెప్పి నాకు భయంగానే ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ విద్య విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటుంది. ఇక అలా అనుకున్నటువంటి రోహిణి అయితే వెంటనే గుణకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి గుణతోటి ఒక మాట చెప్తుంది. చూడు, నీ దగ్గరున్న మనుషుల్ని పంపించు, నువ్వు అస్సలు కనిపించుకో, దేనికంటే నా ఫ్రెండ్ విద్య ఉంది కదా, దానికి యాక్సిడెంట్ చేయాలి అంటుంది. ఏంటండి మీరు, స్నేహితురాలికి కూడానా అని అంటే, తప్పనప్పుడు తప్పదు, నా జీవితమే పోతుందనుకున్నప్పుడు నేను ఎవరినైనా సరే క్షమించను అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక గుణ అయితే ఒప్పుకున్నందుకు తప్పుతుందా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఇక రోహిణి ఏదో ఒక చెయ్యి, నాకు అనవసరం అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక గుణ సరేనండి అంటూ ఇక విద్య బయటకు వచ్చేలా చేయమని చెప్పానంటే, ఇక విద్యకి ఫోన్ చేసి కావాలని రెచ్చగొడుతుంది రోహిణి. రా, వచ్చి మా ఇంట్లో ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు అని చెప్పేసేసి అంటుంది. చెప్తాను, తప్పకుండా చెప్తాను, చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పేసేసి అనేసరికి ఇక గుణ చెప్పినట్టుగానే యాక్సిడెంట్ చేయటంతో రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. స్నేహితురాలవైనా నీకు ఇలా చేయించక తప్పట్లేదు, దయచేసి ఏమీ అనుకోకు అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు విద్యనైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక ఆ విషయం తెలిసినటువంటి రోహిణి ఎస్ అయిపోయింది, ఇక ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత రోహిణి ఏం తెలియనట్టుగా హాస్పిటల్కి వెళ్ళి ఇక ఆ విద్యని చూస్తుంది. విద్యను చూసేసరికి విద్య అయితే ఒకటే మాట అంటుంది. ఏంటి రోహిణి, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అనేసరికి నాకు ఎవరో చెప్పారులే అని అంటుంది. నేను చెప్పనా అనగానే ఏం చెప్తావు అంటే, ఏం చెప్తానా, సింపుల్, నువ్వు నన్ను చంపటానికి ప్రయత్నించావు, నువ్వు నాకు యాక్సిడెంట్ చేయించావు అని అంటుంది. నేనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, నీ గురించి నాకు బాగా తెలుసు రోహిణి,
అవసరమైతే కన్న తల్లిని కన్న తల్లి కాదు అని చెప్పి చెప్పుకున్న నువ్వు అలాంటప్పుడు నన్ను మాత్రం ఎందుకు బ్రతకనిస్తావు రోహిణి అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే కావాలని చెప్పి నేనేమి చేయలేదు అని చెప్పి రోహిణి బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్నటువంటి రోహిణి ఇక విద్యతోటి దయచేసి నన్ను క్షమించవే అని చెప్పని అనేసరికి క్షమిస్తాను, తప్పకుండా క్షమిస్తాను అని చెప్పేసేసి అంటూ ఇక వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాలుకి ఫోన్ చేసేసరికి బాలు అయితే ఏంటి విద్య, నేనేదో వేరే ఇబ్బందిలో ఉన్నాను చెప్పు అని చెప్పని అనేసరికి ఏం లేదు అంటుంది. ఏంటి ఏమీ లేదు, ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పేసేసి బాలు అడుగుతాడు. అడిగేసరికి అది అది అంటూ ఉంటే ఏంటో చెప్పు పర్లేదు అని చెప్పని అనగానే నేను ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్నాను బాలు అని చెప్పని అనగానే హాస్పిటల్లో ఉన్నావా, అదేంటి ఏమైంది అని అంటాడు. ఏమైందంటే అంటూ ఉండగానే ఇక బాలు వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి విద్య చాలా దెబ్బలతో కట్లతో ఉంటుంది. ఏమైంది విద్య అని చెప్పని అనగానే ఏం చెప్పమంటావు బాలు, నేను నమ్మిన స్నేహితురాలు నాకిచ్చిన బహుమతి అనగానే ఏం జరిగిందంటే విద్య చెప్తుంది. ఇదంతా ఇక్కడ కాదు విద్య, మా ఇంటికి రా, అక్కడ చెప్దు గాని, అసలు అసలు ఈ పార్లర్ అమ్మ సంగతి ఏంటో తేల్చేద్దు గాని అని అంటే సరే బాలు అంటుంది విద్య. కొంచెం డిశ్చార్జ్ అయ్యాక వస్తాను, కానీ ఈ విషయం బయటికి తెలియనివ్వకు అంటే సరే అయితే అంటాడు. అప్పటి నుంచి రోహిణి మీద రగిలిపోతూ ఉంటాడు. ఇంట్లోనేమో దెయ్యాల నాటకం ఆడుతోంది అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి ఇక అలా అంటూ ఉండగా మొత్తం మీదైతే ఇక విద్య అయితే డిశ్చార్జ్ అవ్వడంతోటే ఇక్కడికి రానే వస్తుంది. ఎక్కడికి, బాలు వాళ్ళ ఇంటికి. అలా దెబ్బలతో ఉన్న విద్య వచ్చినటువంటి పరిస్థితిని చూసి ఏమైంది విద్య అని మీనా అడుగుతుంది. ఏం లేదు, యాక్సిడెంట్ అయింది అనగానే రోహిణి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. అసలు ఇదేంటి, ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటే ఇక బాలు విద్య మొదలు పెడతావా అని అంటే అలాగే బాలు అంటుంది. ప్రభావతి వంక చూస్తూ ఆంటీ నేను విద్యని, మీనా రోహిణి ఫ్రెండ్ని అని చెప్పని అంటే తెలుసు, ఈ దెబ్బలేంటి అని అంటుంది. ఈ దెబ్బలా, మీ కోడలు గారు ఇచ్చిన బహుమతి అండి అంటే మా కోడలు ఇచ్చిన బహుమత, అదేంటి మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కదా అంటే స్నేహితురాళ్లమే, కానీ స్నేహం ఎంతవరకు అంతవరకే అని నిరూపించేసింది మీ కోళ్ళు. పిచ్చిదానిలాగా నేనే ఏదో పెద్ద గొప్పదానిలా ఊహించేసుకున్నాను అంటూ ఉంటే ఏమైందమ్మా అసలు అని చెప్పని అంటుంది. ఏమైందా చెప్తానండి, చెప్తాను అంటూ ఇక రోహిణి అయితే చెప్పటం మొదలు పెడుతుంది. విద్య అయితే చెప్పటం మొదలు పెడుతుంది. ఆ రోహిణి చేసినట్టు పని వల్ల తనకి యాక్సిడెంట్ జరిగిందని, తన గురించి ఎక్కడ బయట పెడతానని ఇలా చేసింది అని చెప్పడంతో తన గురించి బయట పెట్టడానికి ఏముంది అని అంటే ఏముందా, మీరు పిచ్చివాళ్ళలా అది దెయ్యం వేషాలు వేస్తుంటే నమ్ముతున్నారు కదా, అసలు దానికి తండ్రి ఎక్కడున్నాడండి, ఎప్పుడూ చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తండ్రి చనిపోయింది కూడా మీ అత్తగారి ఊరికి పక్కనే ఉన్న ఊర్లో అని అంటే అదేంటి వాళ్ళ నాన్న మలేషియాలో పుట్టి పెరిగాడు కదా అని అంటే అదేదో చెప్పింది మీరు నమ్మేశారు, మిమ్మల్ని నమ్మించి ఇంతవరకు దాని కాపురం లాక్కొచ్చుకుంది. అసలు దానికి తండ్రే లేడు, ఉన్నది తల్లి మాత్రమే. ఆ తల్లి కూడా దీన్ని చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే అతను ఏడాదిలోపే చనిపోతే ఒక బిడ్డ మాత్రం మిగిలాడు తనకి. ఆ బిడ్డని పెంచుతూ తన తల్లి ఊర్లో ఉండేది, రీసెంట్ గా ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. విద్య ఆగవే అంటూ ఉంటే నోర్మి, ఎలా మాట్లాడాలనిపిస్తోంది నీకు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇన్ని రకాలుగా నన్ను మోసం చేశావు, ఇన్ని రకాలుగా నన్ను బాధ పెట్టావు అని అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను ఈ రోజున ఈ పరిస్థితుల్లో నిలబెట్టావు కదా రోహిణి, నీకు నేను ఎప్పుడూ కూడా అండగానే నిలబడ్డాను కదా అని అంటే ఏమైందమ్మా అంటే నేను తన రహస్యాలన్నీ దాచిపెట్టాను ఆంటీ, ప్రతి రహస్యం. ఆఖరికి కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో రోహిణి దొంగతనం చేసిన 2 లక్షల విషయంతో సహా అనేసరికి విద్య అంటుంది రోహిణి. చాలు, ఇక నేను దాచిపెట్టడం అనవసరం అని అంటే అదేంటి ఆ 2,000 కామాక్షి తెచ్చిచ్చింది, 2 లక్షలు కామాక్షి తెచ్చిచ్చింది కదా అంటే ఇచ్చింది, కానీ ఇప్పుడు రోహిణి మెడలో ఉన్న బంగారపు చైను 1 గ్రామ్ గోల్డ్ చైన్ అవటం వల్ల మీకు ఆ 2 లక్షలు వచ్చాయి అని అంటే చైన్ తాకట్టు పెట్టి తెచ్చిచ్చిందా అనగానే అవును, ఈవిడ రాసిచ్చిన స్క్రిప్ట్ని ఆవిడ చదువుతోంది అని చెప్పని అంటూ ఉంటే ఇకప్పుడు ప్రభావతి అయితే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. జేంట్ రోహిణి ఇదంతా అని
నీకు పెళ్ళయిందా? ఓ కొడుకున్నాడా? మీ అమ్ముందా? మరి లేని నాన్నని మాకు చూపిస్తూ మలేషియా మలేషియా అంటూ మమ్మల్ని పిచ్చివాళ్ళని చేశావా అంటూ ఉంటే, అత్తయ్య అది కాదత్తయ్య నన్ను క్షమించండి అంటూ ఉంటే, ఇక విద్య వంక చూస్తూ, ఈరోజు ఇలా ఎందుకున్నావు నువ్వు అంటే, ఈ నిజాలన్నీ ఎక్కడ బయట పెడతానోనని నాకు యాక్సిడెంట్ చేయించింది అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి, ఏంటి నీకు యాక్సిడెంట్ చేయించిందా అంటుంది. అవునంటీ, తనే నాకు యాక్సిడెంట్ చేయించింది అని చెప్పేసరికి ఇక ప్రభావతి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇలా మొత్తానికి విద్య అయితే రోహిణికి బండారం బయట పెడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.